సహోదరులు, సహోదరిలో, ఏదో ఒక రోజు మన యాత్రను మనం ముగించేస్తాం. మన బిడ్డలకు విడిచిపెట్టాల్సింది ఆస్తిపాస్తులు కాదండి, మరి అద్భుతమైన ఆత్మీయత. అది మన బిడ్డలకు విడిచిపెట్టాలి. దేవుడి లోకంలో మనకు విడిచిపెట్టి వెళ్ళింది ఏమిటి? మనం ఆయన అడుగు చాడల్లో నడిచి వెళ్ళాలని ఆయన మన కొరకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. సహోదరా, సహోదరి, ఎక్కడ నువ్వు పనిచేస్తున్నా, ఎక్కడ నువ్వు నివసిస్తున్నా, నీ జీవితము ఇతరులకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఇతరులను చూసినప్పుడు అతల్లా జీవించాలి, అతల్లా పని చేయాలి, అతల్లా బ్రతకాలి, ఆమెలా బ్రతకాలి, ఆమెలా ప్రార్థన చేయాలి. సేవ అంటూ చేస్తే ఆయనలా సేవ చేయాలి. ఒక మాదిరిని మనం విడిచిపెట్టి వెళ్ళాలి. బిడ్డలకు బ్రతికితే అమ్మలా బ్రతకాలి, బ్రతికితే నాన్నలా బ్రతకాలని చెప్పి వారికి మనం ఒక మాదిరిని విడిచిపెట్టాలి. ఆస్తిపాస్తులు కాదండి విడిచిపెట్టాల్సింది. యేసయ్య నీ కోసం, నా కోసం ఈ భూమి మీద ఆస్తిపాస్తులు కాదు విడిచిపెట్టి వెళ్ళింది. ఆయన నీ కొరకు, నా కొరకు మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయనలా మనం జీవించాలని.